ఇద్దరి వర్గాలు కానివ్వండి, మంత్రివర్గం కానివ్వండి, కేడర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు పార్టీ నిర్మాణము అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ రెండు అంశాల మీద దృష్టి పెట్టుకొని చేసుకుంటూ వెళుతున్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితుల్లో పార్టీలు లేవు, కూటమి లేదు క్లియర్ గా. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అమ్మను తిట్టారు, లేదంటే ఇంకొక మాట ఏదో అన్నారని చెప్పేసి మాట్లాడారు. క్లియర్ గా ఇప్పుడు చెప్తున్నాను, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. కుటుంబ సభ్యులను తిడుతున్నారని కుటుంబాల కోసం రాజకీయాలు పెట్టలేదు, రాజకీయ పార్టీలు నడవట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కేవలం నాయకుల కుటుంబాల కోసం ఓట్లేయలేదు. ముగ్గురు కలిస్తే భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ముగ్గురిని అందరూ నమ్మి ఓట్లేశారు. ఆ ముగ్గురు వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి వ్యవస్థ కోసం మాత్రమే పని చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఎన్ని రకాలుగా గుర్తు చేసి ఎన్ని మాటలు మాట్లాడినా సరే అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో కూటమిలో ఉన్నటువంటి నాయకులు లేరు. వాళ్ళు పట్టించుకునేటువంటి అంశాలు రాష్ట్రానికి నిధులు ఎట్లా రావాలి, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు ఎలా తీరాలి, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి అభివృద్ధిని చేకూర్చాలి, ఇవి మాత్రమే వాళ్ళ దృష్టిలో ప్రస్తుతం ఉన్నాయి. మీరు ఎంత మొరిగినా ఎంత జాతర చేసినా సరే ఇవి ఏమీ కూడా ఆగవు.